అండ్ వెల్కమ్ టు ఆస్ట్రిక్స్. ఎన్ని రోజులైంది, ఐ మిస్డ్ యూ పీపుల్. వీడియో చేసి చాలా రోజులైంది కదా. ఎలా ఉన్నారు మీరందరూ? అండ్ రీసెంట్గా చాలా మంది కొత్త సబ్స్క్రైబర్స్ కూడా జాయిన్ అయ్యారు. సో వెల్కమ్ యూ ఆల్ టు మై ఛానల్. అండ్ మిగతా వాళ్ళు, మన పాత ఆస్ట్రిక్స్ ఫ్యామ్ ఉంది కదా, ప్లీజ్ అందరికీ హాయ్ అని చెప్పి వెల్కమ్ టు అవర్ న్యూ సబ్స్క్రైబర్స్ అని చెప్పి ఒక చిన్న కామెంట్ వదిలేయండి. డిసెంబర్ ఇస్ లైక్ మై ఫేవరెట్ టైమ్ ఆఫ్ ద ఇయర్. ఓకే, ఈ కూల్ వెదర్, ఈ చలి, ఆహాహా. నేను ఎప్పుడు జోక్గా చెప్తూ ఉంటాను, నేను స్విట్జర్లాండ్లో పుట్టుండాల్సింది. మేము క్రిస్మస్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తామన్నమాట. ఈరోజు మనం యూ అండ్ మీ కలిసి ఇంటిని క్రిస్మస్ కోసం డెకరేట్ చేస్తాం. లాస్ట్ ఇయర్ చాలా క్రిస్మస్ షాపింగ్ చేశాను. ఈ ఇయర్ కూడా ఐకియాకి వెళ్ళి మొన్న చూసారు కదా, క్రిస్మస్ షాపింగ్ ఇస్ కంప్లీట్. సో లెట్స్ డూ దిస్ టుగెదర్. డెకరేషన్స్ అంతా దింపాలి అండ్ హౌస్ని ఒక వింటర్ వండర్లాండ్ లాగా మార్చేయాలి. ఏమైంది? క్రిస్మస్ ట్రీ దొరకట్లేదు. ఒక ట్రీ ఎలా పోతుందిరా? ట్రీ పోయిందా? మన స్టాఫ్ ది కూడా క్వార్టర్స్ ఉన్నాయి కదా, అందులో కొన్ని సామాన్ పెట్టేదాన్ని నేను. ఇప్పుడు చూస్తే అందులో లేవు. అందులో నుంచి సామాన్ తెప్పించాలి. ఇదిగో ఇవి వచ్చాయి. ట్రీతోనే కదా డెకరేషన్ స్టార్ట్ చేయాలి. తెలుసు కదా. ఇప్పుడు కొందామా మళ్ళీ? మీరు ఆల్రెడీ పోయి ఐకియా ఖాళీ చేసి వచ్చారు. లేదు, నాకు తెలుసు ప్లేసెస్, నాకు తెలుసు. నువ్వు రెడీ అయిపో, నేను కూడా రెడీ అయిపోతా. ఒక ట్రీ మొత్తం ఎలా పోతుందో ఇప్పటికీ నాకు డైజెస్ట్ అవ్వట్లేదు. నేను ఎప్పుడు ఖర్చులు తగ్గించాలనుకుంటే ఇదే జరుగుతుంది. ఇదే డైలాగ్ పిల్లి గారు ముందు చెప్తాను అండ్ రియాక్షన్ చూడండి. నా లెట్స్ గెట్ రెడీ. ఇప్పుడు వస్తున్న ప్రతి ఒక్క మూవీ, ప్రతి ఒక్క హీరోయిన్ ఇదే మేకప్ వేసుకుంటుంది. కెమెరాస్ అంతా 4K 5K అండ్ 100K అయిపోయాయి కదా, సో లెస్ ఇస్ మోర్. ఈ సీజన్ స్పెషల్ నా ఫేవరెట్ నో మేకప్ లుక్ చూసేయండి. స్కిన్ కేర్ అంతా అయిపోయింది అండ్ ఐ లవ్ స్కిన్ కేర్ అండ్ మేకప్. అమ్మో, ఎంత పెద్ద క్రైమ్ కదా. దీని గురించి ఈ వీడియోలో ఇంకా ముందు డిస్కస్ చేద్దాం. ప్రైమర్ రాసాక డైరెక్ట్ గా డర్మాకోది 2% నైసినమైడ్ హై కవరేజ్ ఫౌండేషన్ రాస్తున్నాను. మేకప్ కి బిగినర్ అయితే ఎప్పుడైనా హై కవరేజ్ ఫౌండేషన్ కొనండి, బికాస్ దీన్ని స్ట్రోబ్ క్రీమ్ మాయిశ్చరైజర్ తో మిక్స్ చేసి లేదంటే కొంచెం తక్కువ రాసి లైట్ కవరేజ్ లాగా మనం మార్చొచ్చు. కానీ లైట్ కవరేజ్ ఫౌండేషన్ కొంటే దాన్ని మనం హై కవరేజ్ గా మార్చలేం. కొన్ని ఒకేజన్స్ కి లైక్ ఫర్ వెడ్డింగ్స్, లెహంగాస్ వేసుకున్నా, సారీస్ వేసుకున్నా కొంచెం హెవీ మేకప్, హెవీ బేస్ కావాలి అనిపిస్తుంది కదా, ఎస్పెషల్లీ నైట్ టైం వాటిలో. ఆ టైంలో ఇంకొకటి కొనడం ఎందుకు, ఒకటేసారి హై కవరేజ్ ఫౌండేషన్ కొనేయండి. నా షేడ్ వచ్చేసి 06 బేజ్. లైటెస్ట్ పోయింది బెడ్ కవర్. లైటెస్ట్ మేకప్ లుక్ కాబట్టి చాలా తక్కువ ఫౌండేషన్ రాస్తున్నాను అనమాట. ఫ్యూ డాట్స్ హియర్ అండ్ దేర్. ఇది మొత్తం ఫేస్ కి సరిపోతుంది. ఈ విధంగా మగవాళ్ళని మోసం చేసేయండి. హలో జడ్జ్మెంటల్ లేడీస్ అండ్ నాట్ సో జెంటిల్మెన్. వేరే పనేం లేదా? మేకప్లు, డ్రెస్అప్లు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి చేస్తున్నాం అనుకుంటున్నారా? అమ్మాయిలకి అంత టైం లేదు. వాళ్ళు మేకప్ చేసేది వాళ్ళ మూడ్ ని బట్టి గానీ మీకోసం ఒక ఫ్యాషన్ షో చేయడానికి కాదు. అర్థమైందా? ఏదో వాసన వస్తుంది. ఫౌండేషన్ అయితే ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ఉంది, ఏదో ఎక్కడో కాలుతున్న వాసన. ఫౌండేషన్ అయినా స్కిన్ కేర్ లాగా యాక్ట్ చేస్తుంది. చూడండి, SPF 40 PA3+ అంటే సన్ ప్రొటెక్షన్ బాగా ఇస్తుంది అనమాట. ఫ్లాలెస్ హై కవరేజ్ స్మూత్ ఫినిష్. 12 hours వరకు లాంగ్ స్టే అండ్ ఆయిల్ కంట్రోల్ ఇస్తుంది. ఇది పర్సనల్ గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఒక్కొక్కసారి ఇది రాసిన తర్వాత పౌడర్ తో సెట్ చేయకపోయినా కూడా ఇట్ జస్ట్ రిమైన్స్ ఆన్ యువర్ ఫేస్ యాజ్ ఇట్ ఇస్. కొన్ని ఫౌండేషన్స్ మనం టచ్ చేస్తే అవి వచ్చేస్తూ ఉంటాయి కదా, ఫింగర్ కి తెలుస్తూ ఉంటుంది, లేదంటే అక్కడ ప్యాచ్ అయిపోతుంది. దిస్ డస్ నాట్ బికమ్ లైక్ దాట్. డర్మాకో హ్యాస్ నేల్డ్ ఇట్ విత్ దిస్ ఫౌండేషన్. లాంగ్ స్టే అంటే ఏదో అన్యాచురల్ మ్యాట్ ఫినిష్ కాదు. See how dewy and hydrated my face looks. That is because the hyaluronic acid complex. Niacinamide benefits ఏంటంటే డార్క్ స్పాట్స్ అండ్ పోర్స్ ని తగ్గిస్తుంది. సో ఇది ఓన్లీ మేకప్ లాగా కవర్ చేయట్లేదు, స్కిన్ కేర్ కూడా. మేకప్ ఎందుకు, న్యాచురల్ గా ఉండొచ్చు కదా. ఇదేనా న్యాచురల్ మేకప్? మనకి దేవుడు ఇచ్చిన ముక్కు మొహం మీదనే రాస్తాం. ఇదేం ప్లాస్టిక్ సర్జరీ కాదు. దీంతో నేను ఐశ్వర్య రాయ్ అయిపోను. 7 amazing shades ఉన్నాయి designed for Indian women. Let me swatch and show you. 01 ivory, 02 nude, 03 natural. ఇవి ఫేస్ స్కిన్ కోసం. ఇది వచ్చేసి మీడియం స్కిన్ టోన్ కి. సో దిస్ ఇస్ 04 caramel, 05 peach, 06 beige. ఇది నా షేడ్. ఇక్కడ నుంచి మీడియం టు డార్క్ స్కిన్ వాళ్ళు వాడొచ్చు. 07 cinnamon. జనాలు మీ మొహం మీద వాళ్ళ గ్రేట్ ఒపీనియన్స్ ని ఇలా జల్లుతూ ఉంటారు, కానీ ఈ వాటర్ అండ్ స్వెట్ ప్రూఫ్ ఫౌండేషన్ లాగా దాన్ని తుడిచిపడేయండి. ఐస్ ని టైట్ లైన్ చేయండి. కొంచెం మస్కారా, యాక్చువల్లీ ఇంకొంచెం మస్కారా. ముక్కు మొహం తెలియని వాళ్ళని ఇంప్రెస్ చేయాలిగా. క్రీమ్ బ్లష్
మన రోజీ చీక్స్ తో ఎంతో మందిని పడేయాలిగా. ఏదో ఒకటి అయిపోతే మొత్తం ఫ్లాట్ అయిపోతారు. ఏదైనా రెడ్ పింక్ లిప్స్టిక్ రాసి దాన్ని మొత్తం తుడిచేయండి. దానిపైన కొంచెం లిప్ బామ్ అండ్ మీ DIY tinted లిప్ బామ్ రెడీ అయినట్టే. ఈ ఫౌండేషన్ dermaco.com లో నా కోడ్ ASH2023 తో కొంటే 20% డిస్కౌంట్ వస్తుంది. లేదంటే ఇది అమెజాన్, నైకా అండ్ ఫ్లిప్కార్ట్ లో కూడా కొనొచ్చు వితౌట్ డిస్కౌంట్. కానీ వాళ్ళ వెబ్సైట్ నుంచి కొంటే వాళ్ళు ఎవ్రీ ఇయర్ భూమి అనే సంస్థతో కలిసి 10,000+ మంది పిల్లల్ని ఎడ్యుకేషన్ లో హెల్ప్ చేస్తున్నారు. అంతే. మోసం చేయడానికి మీ ఆయుధం రెడీ అయిపోయినట్టే. జోక్స్ అసైడ్ గైస్, మీకు మేకప్ ఇష్టం లేదు, టోటల్గా న్యాచురల్గా వెళ్తారంటే థమ్స్ అప్ టు యూ. కానీ మీ గుండెని ఇంకొకరి ప్రిఫరెన్స్ని రెస్పెక్ట్ చేసేంత లిబరల్ చేయండి. మేకప్ చేయడం చేయకపోవడం అనేది ఫేస్ ఓనర్స్ డిసైడ్ చేస్తారు. నా ఫేస్ గురించి నేను చూసుకుంటాను. మీ ఫేస్ గురించి మీరు ఆలోచించండి ప్లీజ్. రెడీనా బిల్లి గారు? న్యాచురల్ లైట్లో ఇలా ఉంటుంది మేకప్. ఇట్ జస్ట్ డస్ నాట్ లుక్ లైక్ మేకప్. ఎంత మోసం కదండి. నేను ఎంత ఖర్చులు తగ్గించాలనుకుంటే ఇలాగే జరుగుతూ ఉంటుంది. నువ్వు ఖర్చులు తగ్గిస్తా. మొన్ననే వెళ్ళి సగం ఐక్య అంతా కొనుక్కొని వచ్చారు మీ వాళ్ళు, నువ్వు కూడా వెళ్ళావు. తర్వాత ఏదో US నుండి తెప్పిస్తున్నావు, మళ్ళీ పాతవి కొన్ని ఉన్నాయి. నువ్వు ఖర్చులు తగ్గిస్తావు. అవన్నీ అయిపోయింది, ఏదో అయిపోయింది. అవన్నీ మనం మళ్ళీ మళ్ళీ మాట్లాడకూడదు. ఇప్పుడు నుంచి నేను తగ్గించాలనుకుంటున్నాను. అయితే ఇలా జరిగింది. దాని అర్థం ఏంటి? భగవంతుడికి కూడా నేను ఖర్చులు తగ్గించాలి అని ఇష్టం లేదు కాదు, ఇది ఒక సైన్. నాకు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎంత కొనుక్కుంటావు కొనుక్కో, నువ్వు ఎంత స్పెండ్ చేస్తావు చేసుకో, నిన్ను నేను చూసుకుంటాను అంటున్నారు నాకు. అయితే నువ్వు ఎంత ఖర్చు పెడుతుంటే అంత నీకు వస్తుంది, రీఫిల్ అవుతూ ఉంటుంది. కానీ అయితే పద వెళ్ళి మొత్తం కారు కూడా అమ్మేద్దాం. అదేంటి, నేను కొనుక్కుందాం అంటున్నాను, అమ్మేద్దాం అంటే. ఏదైనా పెద్దగా తీసుకున్నాము, సరిపోద్ది. ఇది సరిపోతుంది కదా. మా కొత్త ట్రీ వచ్చేసింది గైస్. కానీ నాకు తెలిసి లాస్ట్ ఇయర్ 8 feet ఉండే, బికాస్ ఇక్కడ వరకు వచ్చింది. లాస్ట్ ఇయర్ 6 feet ట్రీ. మనం కొంచెం హైట్ ఇచ్చాము, దానివల్ల ఏం హైట్ ఇవ్వలేదు. సరే చూద్దాం. సరే చూద్దాం. గ్రేట్ రా. ఇంకా బ్రాంచెస్ ఇంత పెద్దగా ఉన్నాయి ఈసారి. చాలా హెవీ ఉంది. అమ్మా నిజంగానే చాలా హెవీ ఉందిరా. ఇది పైది, ఇది కిందది, అది సెంటర్. కరెక్టే, కానీ మనం చాలా లేయర్స్ లా వస్తుంది. తీయాలి కదా. చూసారా గైస్, దాన్ని బట్టి తెలుస్తుంది ఇంట్లో పని ఎవరు చేస్తారు అని. అచ్చా, ఇది డైలీ పని చేయడానికి. ఓకే బిల్లి, మనం ఇవన్నీ సెట్ చేసే ముందు ఫస్ట్ ఇక్కడ బేస్ చేయాలి కదా. బేస్ కి మన మ్యాట్ కావాలి. మ్యాట్ ఉంది, కావాలి అంటే అది రాదు, మనమే తీసుకోవాలి. ఉన్నాయా లేదా అది, లేకపోతే పైన ఉన్నాయా? ఉన్నాయి. అన్ని దింపేశాను. లే, నువ్వే తీసుకో మ్యాట్. లే, ఎప్పుడవుతుందో పని ఇలా ఉంటే. ఓకే, ఇది మన వరంగల్ మ్యాట్ గుర్తుందా? వరంగల్లో ఎప్పుడు వెళ్ళాం మనం? వరంగల్ టైంలో వ్యాలంటైన్స్ డే వెళ్ళాం కదా. వ్యాలంటైన్స్ డే ఇన్ వరంగల్ ఏంటి అని మీరు అనుకోవచ్చు, కానీ మేము అక్కడ వీవర్స్కి వెళ్ళి కొంచెం లవ్ స్ప్రెడ్ చేసి వచ్చాం. ఇలా హాఫ్ పెట్టాం వెళ్ళి, లాస్ట్ టైం కూడా హాఫే చాలు కదా. ఇప్పుడు మనకి డోర్ పర్మనెంట్ గా క్లోజ్. ఈ డోర్ అసలు ఓపెన్ అవ్వదు ఇంకా. అవునా? గైస్, పొద్దున్నుంచి కష్టపడితే ఓన్లీ ట్రీ అయిందనమాట. అంటే మా ట్రీ పోయింది కదా, దానికి షాపింగ్ వెళ్ళి వచ్చి చేసేసరికి ఈ టైం అయింది. ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ద డెకరేషన్ రేపు చేద్దాం. ఓకే, బాయ్. సో పిల్లి గారు, నేను సేమ్ లాస్ట్ ఇయర్ లాగా ఇక్కడ క్రీపర్ వేసేసాను. నేను పొద్దునే ఎంత ఎక్సైట్మెంట్తో లేచాను తెలుసా, డెకరేషన్ కంప్లీట్ చేద్దామని. నేను లేచి షూట్ చేయాలి అని మర్చిపోయి
ఒక చిన్న చిన్న డెకరేషన్ చేసేసాను, అంటే రెడీ చేశాను హ్యాంగింగ్ లాగా. అది మన టీవీ పైన వస్తుంది. ఓకే, సూపర్. నాకు H&Mలో ఎంత ప్రిటీ క్యాండీ కేన్ ప్రింటెడ్ ఈ టేబుల్ లెనిన్ దొరికింది. ఇప్పుడు ఇది ఫస్ట్ స్ప్రెడ్ చేసేస్తున్నాను. సో ఇది అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక రెడ్ కలర్ రన్నర్ పెట్టేసి, మన టేబుల్ నారో ఉంది కదా, సో సెంటర్లో ఏం చేయలేము పెద్దగా, ఏదైనా చేస్తే సైడ్లోనే చేయాలి. రెడ్ రన్నర్ అక్కడ పెట్టేసి, ఈ టోపీ ఒకటి రెడ్ రన్నర్ పెట్టేసి దాని మీద ఒక చిన్న విలేజ్ సెటప్ చేద్దాం. Should old acquaintance be forgot and never brought to mind? Should old acquaintance be forgot and all lang syne? For all lang syne, my dear, for all lang syne, we'll take a cup of kindness yet for all lang syne. For all lang syne, my dear, for all lang syne, we'll take a cup of kindness yet for all lang syne. For all lang syne, my dear, for all lang syne, we'll take a నాకు ఇందులో బాగా నచ్చింది విలేజ్. నువ్వు ఐటమ్స్ అన్ని కొంటుంటే అసలు ఇన్ని ఎలా పెడతావు అని మళ్ళీ అదే అనిపిస్తుంది. కానీ దాన్ని ఫిల్ చేస్తుంటే వీడియో మీరే చూశారు, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యాక్చువల్గా చిన్న చిన్న ఎలిమెంట్స్ కూడా యాడ్ చేసుకుంటూ పోయావు. అండ్ మోకి గారు ఒక తాలియా గైస్, నేను మీకు చెప్పాను కదా, నేను ఇల్లుని మొత్తం వింటర్ వండర్లాండ్ లాగా మార్చేస్తానని. అదే అనమాట. ఇప్పుడు ట్రీ అండ్ టేబుల్ రెండు అయిపోయాయి, మేజర్ పార్ట్ అయిపోయింది. ఇంకా రెస్ట్ నేను చిన్న చిన్నవి చేసి డైరెక్ట్గా మీకు చూపిస్తాను. వెల్కమ్ టు అవర్ క్రిస్మస్ హోమ్ టూర్. డోర్ ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశాను. అందులో నా క్రెడిట్ కూడా ఉంది కదా. నేను ఏం చెప్తున్నాను, ఆయన ఏం చెప్తున్నారు, ఎప్పుడు నువ్వు ఏం చేసావు? ఇదంతా నేను హెల్ప్ చేయాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పు. ఇలాంటి హోమ్ టూర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఎందుకు చెప్పనా గైస్, ఈ హోమ్ టూర్ చేయడానికి మాకు మోర్ దెన్ 1 week 10 days పడింది. డెకరేషన్ ఎప్పుడో స్టార్ట్ చేసేసాం. నాకు ఐటమ్ ఎవ్రీడే ఒక్కొక్కటి వస్తుంది. నేను సరే ఒకరోజు ఆగవా ఇది వచ్చేస్తుంది, ఒకరోజు ఆగవా అది వచ్చేస్తుంది అని చెప్పి కంప్లీట్ చేయడానికి ఇంత టైం పడింది మాకు. సో ఫైనలీ ఆల్ మై స్టఫ్ ఇస్ హియర్. ఇంకా కొన్ని ఆన్ ద వేలో ఉన్నాయి, అవి మీరు ఎలాగో నా క్రిస్మస్ పార్టీ వ్లాగ్లో చూస్తారు కదా. సో జస్ట్ చెక్ అవుట్ మై బ్యూటిఫుల్ డైనింగ్ ఏరియా గైస్. మీరు లాస్ట్ టైం చూసిన దానికంటే మీకు కొన్ని చేంజెస్ కనిపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీస్ హ్యాంగింగ్స్. నేను నీకు చెప్పాను అప్పుడు గుర్తుందా, నాకు మైండ్లో ఒక ప్లాన్ ఉంది, అదే ఇది. సో ఇది ప్లాస్టిక్ వైర్స్, సిలికాన్ వైర్స్ ఏదైనా క్రాఫ్ట్ షాప్లో దొరుకుతుంది. దానికి బాబుల్స్ అండ్ స్నో ఫ్లేక్స్ అండ్ ఇలాంటి మొత్తం ఒక మిక్స్ వేసేస్తే ఎంత బ్యూటిఫుల్ ఒక ఫ్లోటింగ్ ఎఫెక్ట్ వచ్చింది గైస్. అండ్ ఫోటో కార్నర్ లాగా చాలా బాగుంటుంది. ఎంత బాగా చేశారు మోకి గారు, నిజంగా అసలు ఒక్కదానివే చేసావు. నిజంగా చెప్తున్నాను, ఇక్కడ మాత్రం నేను ఒప్పుకుంటాను. ఇదంతా నీదే క్రియేటివిటీ, మొత్తం క్రెడిట్ నీకే. థ్యాంక్ యూ బిల్లీ గారు. ఇది నా డ్రింక్ కార్నర్ గైస్. డజంట్ ఇట్ లుక్ సో ఫెస్టివ్ అండ్ ప్రిటీ?
సో ఇందులో ఏదైనా ఒక మంచి క్రాన్బెరీ పొమోగ్రానైట్ జ్యూస్ మిక్స్ చేసి సాంగ్రియా లాగా చేసి పెడదాం అనుకుంటున్నాను. బికాస్ క్రిస్మస్ అంటే దానికి ఏదైనా రెడ్ ఉంటేనే మంచి ఎఫెక్ట్ వస్తుంది కదా. అలాగే ఈ క్యూట్ టెన్సిల్ ట్రీస్ చూడండి, ఇది కూడా నాకు రీసెంట్గా దొరికింది. ఇట్సీ బిట్సీ అని ఒక స్టోర్లో తీసుకున్నాను. సో నా గురించి చెప్పాలంటే గైస్, నేను చాలా తక్కువ క్రియేట్ చేస్తాను నా చేతులతో, కానీ నేను క్యూరేట్ చేస్తాను. సో ఐఎమ్ అ క్యూరేటర్. డిఫరెంట్ ప్లేసెస్లో అన్నీ తీసుకొని ఒక్క లుక్ ఎలా రాబట్టుకోవాలో అనేది నేను దాంట్లో స్పెషలైజ్ చేస్తాను. సో ఐఎమ్ అ క్యూరేటర్, ఐఎమ్ నాట్ అ క్రియేటర్. గైస్, ఐ లవ్ దిస్ క్రీపర్ అనమాట. ఇప్పటికి ఒక హిస్టరీ ఆల్రెడీ ఇది 2 సార్లు మార్చాము. ఒకసారి మార్చాను. అదే మన దగ్గర ఇంతకుముందు పాతది ఉంది, అది పెట్టారు. పాతది ఉంది, అది డోర్ దగ్గరకి పెట్టేశాను. ఇప్పుడు ఇది కొంచెం హెవీ లుక్ ఉందని ఇది తీసుకున్నాను. అంటే ఈ లీవ్స్ అదంతా కొంచెం డెన్స్ గా ఉన్నాయి చూసావా. అండ్ ఆల్సో ఇది స్పెషల్ అని ఎందుకు అంటున్నాను తెలుసా, నాకు అమెజాన్ లో ఇది దొరికింది. ఇందులో లైట్స్, ఫ్లవర్స్, బాబుల్స్ అన్ని ప్రీఫిక్స్డ్ వచ్చాయి అనమాట. సో ఏది మనం చుట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ దానికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చేస్తే ఆన్ చేయవచ్చు. మంచి యూస్ఫుల్ కదా. 9 feet ది మంచి లెంత్ కూడా ఉంది. అండ్ ఇందులో ఉన్న 2 బాబుల్స్ చూడండి. సో దీస్ హ్యాంగింగ్స్ వర్ గిఫ్టెడ్ టు us by our asterisk subscriber called Pinky. Shout out to you, Pinky. Thank you so much for these. They look lovely. Asterisk 2017 అని రాసింది. గుర్తు పెట్టుకొని మరి తీసుకొచ్చింది. అండ్ ఇంకొక దాంట్లో మన ఇద్దరు పిక్చర్స్ ఉన్నాయి. సో నాకు టేబుల్ కానీ ఇల్లు కానీ చాలా లిమిటెడ్ స్పేస్ ఉంటుంది గైస్. సో దాంట్లోనే ది బెస్ట్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ టేబుల్లో ఒక చిన్న క్రిస్మస్ విలేజ్ క్రియేట్ చేశాను. మీరు చూసారు కదా నేను ఎలా చేశాను. ఐ పుట్ దీస్ బిగ్ పైన్ ట్రీస్, తర్వాత రీత్ పెట్టుకున్నాను ఒకటి. అండ్ దిస్ థింగ్ ఐ గాట్ లాస్ట్ ఇయర్ ఫ్రమ్ ఐకియా, చాలా బాగుంది. అండ్ ఇలాగే చిన్న చిన్న హౌసెస్ అది ఇది మొత్తం ప్లేస్ చేసేసాను. కింద కొంచెం గోల్డెన్ బీడ్స్ లాగా ప్లేస్ చేశాను. దెన్ ఐ గాట్ దిస్ లవ్లీ థింగ్ ఫ్రమ్ వెస్ట్ ఎల్మ్ అగైన్. ఇట్ సేస్ చియర్స్. సో చియర్స్ టు గుడ్ టైమ్స్, చియర్స్ టు క్రిస్మస్ అండ్ చియర్స్ టు న్యూ ఇయర్, అలా అనమాట. అండ్ క్యాండిల్స్ ఇదంతా మిక్స్ చేసి ఒక విలేజ్ లాగా క్రియేట్ చేశాను. హౌ డు యూ లైక్ ఇట్ గైస్? మీరు ఆల్రెడీ చూసేసారు క్రిస్మస్ ట్రీ, ఇంతకు ముందు చూపించాం కదా చేసేటప్పుడు. బట్ ఫైనల్ లుక్ ఇప్పుడు వచ్చింది. ఎందుకు వచ్చింది చెప్పనా? నాకు ట్రీ హైట్ తగ్గింది అని చెప్పాను కదా. సో బిల్లి గారికి చాలా రిక్వెస్ట్ చేశాను, నాకు కొంచెం హైట్ కావాలి, కొంచెం టేబుల్ అది ఇది తీసుకురా అంటే చేయలేకపోయారు. చివరికి నా తమ్ముడే నాకు పనికి వచ్చాడు. నేను చేస్తా అన్నాను, నువ్వు నాకు టైం ఇవ్వకుండా వెళ్ళి మీ తమ్ముడిని అడిగావు. నా తమ్ముడే నాకు పనికి వచ్చాడు. తమ్ముడే చేయాలి మరి. రాఖీ కట్టట్లేదా నువ్వు ఎవ్రీ ఇయర్? మరి ఇంకేం కావాలి? నీకెందుకు కోపం వస్తుంది? అదే నాకు టైం ఇస్తే నేను చేస్తాను. టైం లేదు ఇక్కడ, నీకు ఏదైనా టైం ఉండదు. నాకు కావాలంటే ఇన్స్టెంట్ గా కావాలి. నా తమ్ముడికి చెప్పాను, నాకు 20 inches వైడ్ ఒక టేబుల్ కావాలి అంటే మా ఫ్యాక్టరీలోనే చేసి నాకు పంపించాడు. ఈ స్టార్ గురించి కొంచెం చెప్తావా? దీన్ని ఎలా ఇప్పుడు అది పట్టుకున్నారు. ఏం సెట్ చేశారు నిజంగా. ఈ స్టార్ అసలు స్టార్స్ ఎలా సెట్ చేయొచ్చు గైస్? ఎంత కష్టమైన పని. దానికి ఎంత చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఉండాలి, ఒక ఎడ్యుకేషన్ ఉండాలి, ఒక డిగ్రీ ఉండాలి, అప్పుడే స్టార్ ఇలా సెట్ చేయగలుగుతారు కదా. గైస్ ట్రీస్ కి నేను ఓన్లీ బోస్ అండ్ బాబుల్స్ పెట్టుకున్నాను. అండ్ ఓన్లీ గోల్డ్ రెడ్ అండ్ అఫ్ కోర్స్ గ్రీన్ ఉంది. సో గ్రీన్ గోల్డ్ రెడ్ కాంబోలో ట్రీ ఉందన్నమాట. అండ్ ఎక్కువ మల్టీ కలర్ అదంతా నాకు అంత ఇష్టం ఉండదు. ఐ ఫీల్ దిస్ కైండ్ ఆఫ్ అ కాంబినేషన్ లుక్స్ వెరీ క్లాసీ. లేదంటే పేస్టల్స్ అవన్నీ కూడా ఇప్పుడు చాలా ఫ్యాషన్గా ఉంది కదా, అలా అయినా చేయొచ్చు. అండ్ లైట్స్ ఇంకొంచెం ఫిల్ చేయాలి బికాస్ ఐ ఫీల్ లైట్స్ కొంచెం తగ్గిందనమాట. దిస్ వాజ్ ద క్రిప్ దట్ ఐ క్రియేటెడ్. నేను మీరు నమ్మర్ గైస్, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ప్రతి ఒక్కటి ఒక డిఫరెంట్ ప్లేస్ నుంచి ఉంది. సో ఈ హౌస్ షేప్లో ఉంది చూసారా, గ్లాస్ హౌస్. దిస్ వాజ్ అ క్యాండిల్ హోల్డర్. ఇది నా మైండ్లో ఉండే చాలా రోజుల నుంచి చూస్తున్నాను. వెస్ట్ ఎల్మ్ ఇండియా అని ఒక వెబ్సైట్ ఉంది, అందులో చూస్తున్నాను. సో వెరీ ఎక్స్పెన్సివ్ అనమాట. నేను చూసిన టైంలో 70% డిస్కౌంట్లో నాకు దొరికింది, వెంటనే తీసేసుకున్నాను. సో ఐ టుక్ దిస్ బిగ్ సైజ్. అండ్ దీనికి నా గోల్డెన్ ట్రీస్, ఇది నా డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉంటుంది కదా, మిర్రర్ అండ్ గోల్డ్ బ్రాస్ ట్రీస్. సో అది దీనికి జాయిన్ చేశాను. ఎంత పర్ఫెక్ట్గా దాని డైమెన్షన్స్ మ్యాచ్ అయిపోయింది చూసారా. తర్వాత వెనకాల హైట్ ఇచ్చి ఏంజల్, వైజ్ మెన్ అండ్ హార్స్ని ప్లేస్ చేశాను. అండ్ ఆల్సో యాజ్ యూ కెన్ సీ దీనికి ఒక చిన్న గ్రీన్ ఇలా క్రీపర్ లాంటి ఎఫెక్ట్ ఇచ్చాను అనమాట. ఇది మళ్ళీ వేరే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్టోర్లో తీసుకున్నాను.
ఫెన్స్ కూడా అక్కడి నుంచి తీసుకున్నాను. తర్వాత ఆఫ్ కోర్స్ నేను హే మొత్తం నింపేసి ఫ్రంట్ దాంట్లో బేబీ జీసస్ని అండ్ జోసెఫ్, మేరీ, ఇంకా మిగతా వైజ్ మెన్, అండ్ ఇది షెపర్డ్ కదా బిల్లి, ఈయన షెపర్డ్ అంట. సో షెపర్డ్ అండ్ షీప్ అండ్ యునో ఏమంటారు కావ్, ఇదంతా ప్లేస్ చేశాను. సో ఐ ఫీల్ ఇట్ లుక్స్ వెరీ యూనిక్. ఎందుకంటే మనకు మార్కెట్లో దొరుకుతుంది, అది హట్ షేప్లో సేమ్ అదే కలర్స్లో సేమ్ అలాగే చేస్తారు. మనం చేతులతో ఏదైనా క్యూరేట్ చేస్తే, నేను చెప్పాను కదా ఐఎమ్ నాట్ ఎ క్రియేటర్, ఐఎమ్ ఎ క్యూరేటర్. అండ్ క్యూరేట్ చేయడంలో కూడా చాలా టాలెంట్ ఉండాలి. ఏమనుకుంటున్నారు, నిద్ర లేకుండా ఎంతసేపు సర్చ్ చేస్తే కానీ మనం మైండ్లో ఏదేది కలిసి పెడితే అసెంబుల్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది అని ఆ విజన్ ఉండాలి. ఓకే, సో అది నాలో ఉంది. చూడండి ఎంత బాగా వచ్చింది. అందుకే దిస్ క్రిబ్ ఇస్ లుకింగ్ వెరీ ప్రిటీ. ఇది నేను లాస్ట్ ఇయర్ ఐకియాలో తీసుకున్నాను. దిస్ ఇస్ అ క్యాండిల్. అండ్ అక్కడ మాక్ గిఫ్ట్స్ ఉన్నాయి. సో అక్క మాకు ఇక్కడ క్రిస్మస్ గిఫ్ట్ అంటే అవన్నీ మాక్ గిఫ్ట్స్, అవి పంపించాలా మీకు చెప్పండి? వద్దు కదా. సో వీఆర్ డూయింగ్ అ క్రిస్మస్ గివ్ అవే ఆల్సో. డీటెయిల్స్ నా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, తొందరగా చూడండి. ఓకే, సో వెల్కమ్ టు అవర్ లివింగ్ ఏరియా గైస్. ఫస్ట్లీ ఐ హ్యావ్ టు టాక్ టు యూ అబౌట్ దిస్ ప్యాంపర్స్ గ్రాస్. సో ప్యాంపర్స్ గ్రాస్ ఇండియాలో కూడా ఇప్పుడు దొరుకుతుంది, కానీ ఈ క్వాలిటీ అస్సలు దొరకదు గైజ్. ఐ వాంటెడ్ దిస్ వైట్ ఫెదరీ ప్యాంపర్స్ గ్రాస్, ఎందుకంటే ఇట్ లుక్స్ ఎంత ఫెయిరీ వరల్డ్ మ్యాజికల్ లాగా ఉంది కదా. సో దిస్ ఇస్ ఫ్రమ్ ది USA అగైన్. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి. సో శ్రావణి అని ఇంకొక సబ్స్క్రైబర్ వెరీ కైండ్లీ షీ అగ్రీ టు గెట్ దిస్ ఫర్ అస్. థ్యాంక్ యూ. ఇట్ లుక్స్ పర్ఫెక్ట్ ఫర్ ద వైబ్ ఆఫ్ దిస్ హోమ్ అండ్ క్రిస్మస్. మీరు US నుండి వస్తున్నారా అయితే తనని DM చేయండి, పక్కా మీకు టచ్ లోకి వస్తుంది. అందరికి పనిలో పెడతాను. టోస్టీ హౌస్ చూడండి, ఇది అస్సలు కెమెరా ఫ్రెండ్లీ కాదు. ఎప్పుడు జంప్ అయిపోదామా అని చూస్తుంది. లోపల నుంచి దాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాను ఇక్కడ. టోస్టీ షో యూ హౌస్. లివింగ్ ఏరియాలో నాకు బాగా నచ్చింది ఇది. ఇదేంటంటే నువ్వు అన్ని మిగతాన్ని చేస్తుంటే నేను ఉన్నాను ఒక్కొక్కటి. ఇదైతే టోటల్గా నువ్వు చిన్న ఒక లేక్ కూడా క్రియేట్ చేయాలి. అయితే చాలా బాగుంది. అంటే ఈ మెటీరియల్ కలెక్షన్ కానీ నువ్వు ఇలా క్రియేట్ చేయడం అసలు. చిన్న ఒక విలేజ్ క్రియేట్ చేశాను గైస్ మా కాఫీ టేబుల్ కి. ఇక్కడ లివింగ్ ఏరియాలో కూడా ఒక చిన్న క్రిస్మస్ విలేజ్ ఉండాలి అని. సో యా, ఐ క్యూరేటెడ్ దిస్ అగైన్ యాజ్ ఐ టోల్డ్ యూ. అది వైట్ కలర్ చూస్తున్నారా, చాలా మంది అనుకోవచ్చు అది ఏంటి అని. సో ఎప్సమ్ సాల్ట్ దొరుకుతుంది కాలు సోక్ చేయడానికి, అది దాంట్లో యూజ్ చేశాను స్నో లాగా. చిన్న ర్యాబిట్, చిన్న డక్. సో అలా ఒక మంచి విలేజ్ క్రియేట్ అయింది అనమాట. ఎలా ఉంది? ఇక్కడ నేను చేశాను తెలుసా, ఈ రెడ్ కలర్ది యాక్చువల్గా ఇది H&M లో నాకు దొరికింది. ఇదేం తెలుసా, గ్లాసెస్ పెట్టడానికి కోస్టర్స్. దాంట్లో ఫోమ్ కాబట్టి దాంట్లో ఈ బాబుల్స్ అటాచ్ చేసి ఒక హ్యాంగింగ్ లాగా చేశాను. అండ్ ఈ క్రీపర్ ఐకియాలో తీసుకున్నాను, దానికి ఈ పైన్స్ పెట్టాను అనమాట, పైన్ కోన్స్ మా మమ్మీ దగ్గర ఉంటే. వింటర్ వండర్లాండ్ ఈ ఇయర్ మాత్రం చేసాం మనం. లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ సెలబ్రేట్ చేసుకోలేదు. అవును, లాస్ట్ ఇయర్ ఆడియన్స్ సెలబ్రేట్ చేయలేదు, డెకరేషన్ కూడా ఎంత లేదు. ఇప్పుడు మెల్లిమెల్లిగా ఎవ్రీ ఇయర్ అప్గ్రేడ్ అవుతూ ఉండాలి కదా బిల్లి. అప్గ్రేడ్ అవ్వాలి, ప్లస్ కాపాడుకోవాలి, మళ్ళీ ట్రీ పోయినట్టు పోవద్దు. అవును. So that guys was our lovely and sweet little Christmas home tour. I hope you enjoyed it. మీకు ఇవన్నిట్లో ఏ పాట అనేది బాగా నచ్చిందో కామెంట్ చేసి నాకు చెప్పండి. అండ్ ఇంకొక విషయం, నేను ప్రీచింగ్ అనుకోకపోతే ఒక విషయం చెప్తాను. క్రిస్మస్ అంటే పార్టీ, డెకోర్, జింగిల్ బెల్, శాంటా క్లాస్ ఇదంతా ఓకే, మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ there is no Christmas without Christ. Okay, celebrating Christ and all the good things that he has done in our life. అండ్ క్రిస్మస్ జీసస్ బర్త్డే కాబట్టి మన పాస్టర్ చెప్పినట్టు ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ క్రిస్మసే, కానీ ఓన్లీ క్రిస్మస్ ఇవన్నీ కాదు. సో వీ నీడ్ టు సెలబ్రేట్ క్రైస్ట్ అండ్ వీ నీడ్ టు సెలబ్రేట్ హిస్ బర్త్డే. విష్ యు హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. కానీ దానికంటే ముందు మా క్రిస్మస్ బ్లాగ్ రాబోతుంది, దాని గురించి వెయిట్ చేయండి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, you know what you have to do. Subscribe, like and share and follow us on all our social media handles. We will see you in another fresh new episode of Asterix very, very soon. Till then, it's bye from Asterix.